నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఉన్నాం. మరి రాత్రి దాదాపు ఇప్పుడు 8 అవుతా ఉంది. ఇలా డేటు మరి 8వ తారీఖు సండే 8 గంటలు అవుతుంది. ఎందుకు వచ్చినాం ఇక్కడికంటే జైనూర్ ఇష్యూ అందరికీ తెలుసు. జైనూర్లో జరిగిన ఒక సంఘటనలో ఒక ఆటోలో వెళ్తున్న ఒక ఆదివాసి మహిళపై ఒక దుర్మార్గుడు ఇష్టం వచ్చినట్టు చేసి ఆమెను మరి అసలు ఆమె ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉంది, చావు బ్రతుకుల్లో ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే అనేక విషయాలపైన మనం వాళ్ళ కుమారుడు వాళ్ళ కుమారుడు ప్రవీణ్ మనకు అందుబాటులో ఉన్నాడు. నాకు వేరే ఊరికి వెళ్ళేది ఉన్నా కానీ ఈ విషయం ఖచ్చితంగా కవర్ చేయాలి. మనం కలకత్తాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్జికర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్కు జరిగినప్పుడే మనం హైదరాబాద్ కానీ తెలంగాణ అంతటా కూడా నిరసనలు చేసినాం. కానీ మన తెలంగాణ బిడ్డ, జైనూర్ బిడ్డ, ఆదివాసి మహిళ పైన అఘాయిత్యం జరిగితే ఇప్పటిదాకా రాష్ట్రంలో పెద్దగా స్పందించినట్టు ఎక్కడ కనబడట్లేదు. మరి ప్రవీణ్ ఏం చెప్తాడు, అసలు ఏం జరిగింది అనే విషయాలు మేము తెలుసుకుందాం. దీని మీద ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. ప్రవీణ్ మనతో ఉన్నాడు. నమస్తే ప్రవీణ్. మీరు కొడుకే కదా? అంటే అమ్మ కొడుకే సార్. అసలు ఏంది, అసలు జైనూర్లో ఎన్ని రోజుల కిందట ఈ సంఘటన జరిగింది? ఈ సంఘటన 31 తారీఖు నాడు మా అమ్మ ఒక జైనూర్ మండలం నుంచి ఆ కొయినూర్ అనే గ్రామానికి వాళ్ళ అన్న తమ్ములకి రాకెట్ కట్టడానికి వెళ్తుండగా రాఖీ పౌర్ణమి అంటే రేపు ఎల్లుండి పొలాల పండుగని లాస్ట్ 31 డేట్న మా అమ్మ కొయినూర్ అనే గ్రామానికి వెళ్తుండగా జైనూర్ ఒక మగ్ధం అనే వ్యక్తి ఆటో ఎక్కి జైనూర్ నుంచి. అంటే మీ ఊరేనా అన్నది? కాదు సార్, అది జైనూర్ సార్ వాళ్ళది. అంటే మీది ఊరు? మాది ఉసేగాం దేవగూడ సార్. దేవగూడ నుంచి జైనూర్ వచ్చిందా? జైనూర్ వచ్చి దేవగూడ నుంచి జైనూర్ ఎట్లా వచ్చిందమ్మా? అంటే అమ్మ అది గోధుమ పిండి నోరుద్దామని చక్కలు. ఎట్లా వచ్చింది? ఆటోకి వచ్చిందా? ఆటోకి వచ్చింది, వేరే ఆటోకి వచ్చింది. వేరే ఆటోకి వచ్చింది. తర్వాత అక్కడ నుంచి గోధుమ పిండి నుండి అక్కడ గోధుమ అంటే మనకు ఇది పొలాల పండుగ నాడు సార్ చపాతీలు గోధుమ పిండి పట్టించిందా? అక్కడ నుంచి కొయినూరు వెళ్తానని చెప్పిందంట. కొయినూరులో ఎవరుంటారు? అక్కడ చిన్న తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళది. జైనూరు నుంచి ఎన్ని కిలోమీటర్లు? జైనూరు నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది సార్. అక్కడ నుంచి ఒక మగ్ధుమ్ అనే వ్యక్తి ఆటో ఎక్కి ఆ మగ్ధుమ్ అనే ఆటో ఎక్కిన తర్వాత వెళ్తుండగా ఒక అడవి ప్రాంతం వచ్చింది సార్. ఆ అడవి ప్రాంతంలో మధ్యలో అడవిలోకి తీసుకెళ్లారు. అడవిలోకి తీసుకెళ్ళి అమ్మని చాలా దారుణంగా అత్యాచారం చేద్దామని ప్రయత్నించాడు సార్. అత్యాచారం చేద్దామని ప్రయత్నిస్తే అమ్మ ఉరుకుదామని ప్రయత్నించింది సార్. అంటే రాళ్ళతో దాడి చేశాడు సార్. ఇక్కడ మొక్కు మీద సార్, ఇక్కడ మొత్తం పోయినాయి సార్. దవడలు పోయినాయి, ముక్కు పోయింది. ఇక్కడ ముక్కు మీద, దవడల మీద, కళ్ళ మీద కళ్ళు ఉన్నాయి సార్. ఇక్కడ మొత్తం పోయింది దవడ మీద. ఇప్పుడు పనులు ఏమైనా ఊడిపోయినాయి? ముందటి పనులు మొత్తం ఊడిపోయినాయి సార్. అంటే అక్కడ నుంచి మామయ్య చూసి రోడ్డు పక్కన వచ్చి కొట్టిన తర్వాత ఇప్పుడు అతను అంటే యాక్సిడెంట్ కేసుగా మార్చిండు సార్. తర్వాత యాక్సిడెంట్ అయిందని అమ్మ చెప్పలేదు. తర్వాత 3 రోజుల తర్వాత ఇప్పుడు ఆమె కొట్టిన తర్వాత వాడు వదిలేసిపోయిండా? వదిలేసి చచ్చిపోయిందని వదిలేసి వెళ్ళిపోయిందని వదిలేసిండా సార్. వదిలేసి మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ విషయాలు? అంటే మా మామయ్య వచ్చిండు సార్ అక్కడ. అంటే మామయ్యకి ఎట్లా తెలుసు? మామయ్య వాళ్ళ ఊరు నుంచి జైనూర్ అనే మండలికి పోతుండే సార్. అంటే అమ్మ రోడ్డు పక్కన వచ్చి పడుకుందంట సార్. అంటే పడుకుంటే అమ్మ ఇట్లా చేతులు ఊపితే మామయ్య వచ్చి చూసి అంటే వేరే వాళ్ళు రాలేదా మరి అటు సైడ్? ఆ సైడ్ వేరే వాళ్ళు రాలేదు సార్. వచ్చిండ్రు కానీ ఎవరు అని పట్టించుకోలేదు. తర్వాత మామయ్య చూసి ఎవరెవరని ఫోన్ చేస్తే తర్వాత మామయ్య కూడా మా అక్కని తెలియదు అట్లా ఘోరంగా కొట్టిండు సార్. ఎవరో అనుకుని సాయం చేద్దామని అంబులెన్స్ కి ఫోన్ చేసి తర్వాత జైనూర్ మండల్కి హాస్పిటల్కి తీసుకొచ్చిండు సార్. అక్కడ నుంచి ఆదిలాబాద్ తీసుకొచ్చారు సార్. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత 3 రోజులు అయినాక
మొన్న చెప్పింది నాకు అమ్మ ఇట్లా ఇట్లా జరిగింది, ఇట్లా కొట్టిండు, నాకు యాక్సిడెంట్ అవ్వలేదని. అయితే తర్వాత నేను మామయ్యకి చెప్పిన, మామయ్యకి చెప్తే అంటే అమ్మ మాట్లాడింది మీతో? అట్లే నాకు సైగలు చేసింది సార్. మీకు భాషలో? మా భాషలో సైగలు చేస్తే నేను మామయ్యకి చెప్తే మామయ్య కంప్లైంట్ ఇచ్చిండు. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే మగ్దుమ్ అనే వ్యక్తి. మీరు కూడా యాక్సిడెంట్ అయింది అనుకున్నారేమో? అవును సార్, నేను కూడా యాక్సిడెంట్ అని. ఎట్లా సైకిల్ అంటే ఎట్లా చేసింది ఒకసారి? అంటే నాకు అమ్మ ఎట్లా చెప్పింది నాకు? ఇట్లా ఇట్లా కొట్టిండు అంటే ఎట్లా నోట్లోకి వెళ్తే మాట వస్తలేదు, మాట వస్తలేదు, కొట్టిండు అంటే పేరు మాత్రం మగ్దుమ్ అని చెప్పింది సార్. మగ్దుమ్ మాట ఆయన మగ్దుమ్ అని ఆయన పేరు మరి మీకు ఎట్లా తెలుసు? అంటే అక్కడ మా మామయ్య వాళ్ళు సైడే ఆటో నడుపుతారు సార్ ఆడు. అట్లని మామయ్య కూడా మరి ఈడే అయి ఉండొచ్చు అని మామయ్య కూడా గుర్తుపట్టాడు. తర్వాత మామయ్య వెళ్ళినాక మామయ్య కేసు పెట్టి ముందే ఆయన పోలీస్ స్టేషన్లో పోయి ఉన్నాడు సార్. మీ అమ్మ మీకు మగ్దుమ్ అని చెప్పాలి కానీ ఆటో డ్రైవర్ కొట్టిండని మీకు చెప్పింది? అవును సార్, ఆటో డ్రైవర్ అయితే క్లియర్ చెప్పింది మగ్దుమ్ అని. అంటే మరి ఎట్లా ఆమెకు తెలియదు? పరిచయమా? పరిచయం అయితే ఏం లేదు సార్, అంటే ఆ సైడ్ నడిచేది అది ఒకటే ఆటో నడుస్తా. అప్పుడప్పుడు అమ్మ వెళ్తుండదు. ఇంతకు ముందు కూడా ఆటోలో వెళ్ళి ఉంటుంది? వెళ్ళాం. అప్పుడప్పుడు వెళ్తుండగా అమ్మ అప్పుడప్పుడు ఎక్కుతుంది ఆటో. అంటే ఎన్ని రోజులకు ఒకసారి పోతుంటారు మీరు? అంటే నెలకు ఒకసారి ఇట్లా పోతుంటాడు అమ్మ సార్. ఇప్పుడు జైనూరు నుంచి మీ మామయ్య వాళ్ళ ఊరికి 7 కిలోమీటర్స్. ఏ మామయ్య వాళ్ళది ఊరు? కోహినూరు సార్. కోహినూరు కదా. కోహినూరు. ఇప్పుడు ఆ మగ్దుమ్ అంటే కోహినూరా జైనూరా? జైనూరు సార్. జైనూరు. జైనూరు అంటే జైనూరు నుంచి కోహినూరుకు ఆటోనే పోతుంది? అవును సార్. ఇంకా ఉంటాయి సార్ కానీ అక్కడ 12-1 దాకా ఆటోలు నడవాలి సార్. ఈయనేమో తీస్తాడు. ఈయన ఆటో ఎక్కింది ఎప్పుడు ఎక్కుతుందేమో? ఎప్పుడో ఒకసారి ఎక్కుతారు వచ్చినప్పుడు, ఏది దొరుకుతుంది ఎక్కుతుంది. కానీ ఇక 2-3 ఉంటారు కాబట్టి ఆయన పేరు కూడా గుర్తున్నదేమో. అవును సార్. అంతేనా? అంతే సార్. మరి ఎట్లా ఏం చెప్తారు? ఎట్లుంది ఇప్పుడు అమ్మ పరిస్థితి? అమ్మ పరిస్థితి ఇప్పుడు అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు డాక్టర్స్. మమ్మల్ని చాలా మాట్లాడుతుంది అమ్మకు. అమ్మ ఇప్పుడు మాట్లాడడానికి పరిస్థితి లేదు సార్. అది అంటే పైప్ పెట్టారు ఇక్కడ. ఇంకా అమ్మకి తినడానికి ఇట్లాంటి వాటర్ లాంటి ఇట్లాంటి ఆహారం కావాలంటారు సార్. ఇప్పుడు అన్నం ఏం తినట్లే? అన్నం ఏం తినట్లేదు సార్. ఆపరేషన్ అయిందా? అయింది సార్, సర్జరీ నిన్న చేశారు. మరి ఏమనిపిస్తుంది ఇప్పుడు? మీ ఊరిలో ఏమంటారు? మీ ఊరి పేరు ఏం పేరేనో? దేవగూడ సార్. దేవగూడ. ఎంతమంది ఉంటారు జనాభా అక్కడ? అక్కడ ఒక 120. ఏమంటారు దేవగూడలు అందరూ? అందరూ ఇప్పుడు ఎలా ఉంది అదే పరిస్థితి. వచ్చిర్రా మళ్ళీ ఇక్కడ కొంతమంది చూడడానికి? ఇంకా బంద్ ఉంది సార్ అక్కడ మా సైడ్. మీకు రానిస్తలేరా? రానిస్తలేరు. 144 సెక్షన్ నడుస్తుంది సార్. ఏం చెప్తారు మరి సీఎం రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? మమ్మల్ని ఆదుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండా? రాలేదు సార్. డిప్యూటీ సీఎం రాలేదు సార్. మీకు ఏమైనా ఆర్థిక సాయం చేసిరా? సీతక్క వచ్చింది సార్. ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్థిక సాయం చేసిరా? గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఇవ్వలేదు సార్. ఇంకేం చేయలేదు. ఒక ట్రీట్మెంట్ ఇస్తారు అందరికి ఇచ్చినట్టే, గాంధీ హాస్పిటల్లో ఫ్రీగా ఇచ్చినట్టే మీకు ఫ్రీగా ఇస్తారు. ఇంకా ఆర్థిక సాయం అయితే ఏం చేయలేదు. ఇప్పుడు మరి ఆ మగ్దుమ్ అనేటువంటి ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటారు? అంటే మగ్దుమ్ అనే వ్యక్తిని ఉరి తీయాలని మేము మా కుటుంబ సభ్యులు అందరూ, మా అమ్మ నాన్న, అంటే మా అమ్మ తరపున మా తమ్ముడు, నేను, అక్క ఉరి తీయాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఆయన జైల్లో పెట్టి మంచిగా మేపుతారు, ఆయనకి మంచిగా అన్నం పెడుతురు, నీళ్ళు ఇస్తుర్రు సార్. అంటే సార్ ఏం చెప్తావు మరి సీఎంకు? లాస్ట్ సీఎం రెడ్డి సార్ అని ఉరి తీయాలని నేను మా కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నాం సార్. మమ్మల్ని మా అమ్మ పరిస్థితి ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ సార్, మాకు ఆదుకోవాలని. అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు చెప్తారు? అవును సార్, అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు చెప్తారు, మీకు తెలియదు. నువ్వేమైనా చెప్తావా? అసలు ఎటువంటి న్యాయం కావాలనుకుంటారు సార్? నీ పేరు ఏం పేరు? వేణుగోపాల్ సార్. వేణుగోపాల్. ఏమవుతారు మీకు? ఆమె అన్న అవుతాడు. ఈయన అన్న అంటే అలా అమ్మ అవుతుందా? చిన్న అమ్మ అవుతుందా? నేనైతే చాలా నా ప్రాణం పోయినట్టు అయిపోయింది సార్. నేను
మా అమ్మ ఎప్పుడు ఇట్లా జరగాలేదు, చిన్నప్పటి నుంచి నాకు పెంచి పెద్ద చేసినాక ఇప్పుడు ఇంతవరకు ఇంత యాక్సిడెంట్ అవ్వలేదు సార్ మా అమ్మకి. అంటే మొన్న సడన్గా నేను కూడా సడన్గా షాక్ అయినా. నేను హైదరాబాద్ ఉంటా సార్. హైదరాబాద్లో ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వెళ్దామంటే అటు నుంచి అమ్మని ఇక్కడ హైదరాబాద్కే షిఫ్ట్ చేస్తామంటే ఇక్కడే వచ్చినాడు. పోలే సార్. అంటే నాకు తర్వాత మొన్న వచ్చినాక అమ్మ చెప్పింది, నాకే చెప్పింది ఫస్ట్. అందరూ యాక్సిడెంట్ అయింది అని అందరూ అనుకున్నారు సార్. నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేనే అడిగిన, నేనే తెలుసుకున్నా. అందరు వచ్చినాక నేనే చెప్పిన సార్, మా అమ్మని ఇట్లా అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు అని చెప్పిన. నువ్వేం చేస్తావు హైదరాబాద్లో? నేను ఇక్కడ ఇట్లాంటి వర్క్ చేస్తా సార్. ఏదైనా అంటే సెట్ వర్క్ లాంటి సెట్ వర్క్ సార్. అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ సార్. అంటే అక్కడ పిలిస్తే ఇట్లా వెళ్తాం కృష్ణనగర్ నుంచి. క్యాటరింగ్ లాగానా? అవును సార్, అట్లాంటి సెట్ బాయ్. ఎంత వస్తుంది నెలకు పని చేస్తే? నెలకి రాదు సార్, మాకు రోజుకి 700. పని ఉన్ననాడు ఉంటుంది, లేనాడు ఉండదు. మరి ఎన్ని రోజులు వచ్చి హైదరాబాద్కు? నేను వచ్చి 2 years అవుతున్నా సార్ ఇక్కడ. 2 years అవును సార్. అప్పుడప్పుడు ఇంటికి పండుగలకి వెళ్తాను. అమ్మకి తెలుగు వస్తుందా? అమ్మకి రాదు సార్. రాదు. అమ్మాయికురాలా? అమ్మాయికురాలు సార్. చదువుకుంది అమ్మ ఏమన్నా? అదే చదవలే సార్. చదవలే అమ్మ. కాదు, వాడు ఎట్లా ఎందుకోసం ఇట్లా చేసిండంటావు మరి? సార్ నాకైతే ఆయన అత్యాచారం కోసమే చేశారు సార్, రేప్ కోసమే చేశాడు. మా అమ్మ దగ్గర అయితే నగలు ఇలాంటి అంతా కాస్ట్లీ ఏం లేకుండే సార్. ఇక్కడ నగలు ఏమైనా అత్యాచారానికే ప్రయత్నించాడు. అదే బంగారం తీసుకున్నారు అది ఇది అంటారు, నిజమేనా? బంగారం ఒక బయట అంటారు వార్తలు. అంటే బంగారం అంతా ఉండలేదు సార్, తీసుకున్నాడు. అంటే చైన్ ఉండేనా? చైన్ ఉండే ఒకటి. పోయిందా చైన్? పుస్తే తాడు ఉండే సార్. పుస్తెల తాడు ఉందా? పోయిందా? పోయింది సార్. అంటే వాడే మీద అనుమానం? వాడే అనుమానం. ఇంకా అత్యాచారానికి కూడా ప్రయత్నించాడు, అది మాత్రం పక్కా. ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? నాది 24 సార్. అమ్మ వయసు ఎంత ఉంటుంది? అమ్మది 40 సార్. అమ్మ 40-42 దాకా ఉండొచ్చు. చిన్నప్పుడే పెయిన్లు అయింది మా అమ్మకు. అవును. నువ్వే పెద్దోడువా? నేను ఇంకా నా అక్క ఉంది సార్. అక్కకి ఎంత ఉంటుంది వయసు? అక్కకి ఇప్పుడు మ్యారేజ్ అయింది, 26 ఉంది. మీ అమ్మకు ఒక 42-44 దాకా ఉంటాయి అంతేగా? అంతే. చిన్నప్పుడు పెళ్లి చేసిన 17-16 చేసిన అక్క నువ్వు ఇద్దరు. అవును సార్. అక్క ఏడు ఉంటుంది మరి? అక్క ఇంకా తమ్ముడు ఉన్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. అక్కని ఏ ఊరికి ఇచ్చారు? పెళ్ళి అయింది కదా? కంచాన్పల్లి గ్రామానికి ఇచ్చారు. అక్క వచ్చింది ఇక్కడికి? వచ్చి వెళ్ళిపోయింది సార్. ఇంట్లో ఎవరు లేరని వెళ్ళిపోయింది సార్, పంపించింది. అంటే నేను చూసుకుంటా వెళ్ళాను. ఇంకా మీకు ఏమైనా పశువులు లాంటివి ఉన్నాయా? పశువులు అంతా లేవు సార్. ఆవులు ఏం లేవు సార్. బర్రెలు, చాలా మేకలు. చాలా పేదవాళ్ళం సార్, మాకు ఏం లేవు అట్లాంటివి. మరి అక్కడ ఉండమంటే అయిపోతుండే కదా ఇక్కడ? అంటే అక్కడ ఏం లేదంటున్నావు కదా? అంటే చేనులో ఒక 3-4 బ్యాగులు పత్తి వేసినాం సార్. ఆ పత్తి కోసం చేనులో. అంటే మీరు రైతు కుటుంబం? రైతు కుటుంబం చాలా. ఇప్పుడు మీ అమ్మ రైతు? అవును సార్. ఇప్పుడు రైతు మీద ఇంత అఘాయిత్యం జరిగింది? అవును సార్. మరి రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని రైతు మీద ఇంత అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు ఎవరు వస్తలేరు సార్. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను 10th వరకు. 10th వరకు చదువుకున్నావు. ఎక్కడ చదువుకున్నావు? పొచ్చంలోది. అక్కడ మా ఊరు పక్కన సార్, పొచ్చంలోదేనే గ్రామం. ఎవరు? పొచ్చంలోది. పోచంగల్లి? పొచ్చంలోది. 10th వరకు చదువుకున్నాను. మీ క్లాస్మేట్లు ఫోన్ చేసిరా ఇట్లా అయిందనేసరికి? అంటే వాళ్ళకి తెలియదా? తెలియదు సార్. నేను 2015-16లో అప్పుడు 16లో అయిపోయిందా? అయిపోయింది సార్. అప్పటి నుంచి నేను ఇంట్లో పని చేసి ఇప్పుడు హైదరాబాద్కి 2 years అయిపోయింది. ఈ అమ్మ నేను మంచిగా చూసుకునేదా? అమ్మ నాకు చిన్నప్పటి నుంచి బాగా చూసుకుంది సార్. అందుకోసం మొన్న చాలా సడన్గా షాక్ అయినా. మా అమ్మకి ఇట్లా జరిగిందంటే నేను యాక్సిడెంట్ అని మేము అందరం అనుకున్నాం సార్. ఇట్లా అత్యాచారానికి ప్రయత్నించాడని అనుకోలేదు. మొన్న అంటే మొన్న స్పృహ వచ్చిన తర్వాత చెప్పింది అమ్మ ఇట్లా జరిగిందని. ఫైనల్గా మీరు గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డికి ఒక్కటే మాట, మమ్మల్ని మేము చాలా పేద కుటుంబం సార్. మాకు మా అమ్మకి ఇట్లా జరిగింది అంటే ఎవరికి జరగొద్దంటే, ఇంకా ఎవరికి జరగొద్దంటే వాడిని ఉరి తీయాలి. అంటే వాడిని తిండి మేపి వానికి జైల్లో పెడితే ఇంకా తర్వాత ఇంకా బయటకు వచ్చినాక మళ్ళీ చేస్తాడు సార్. అది ఒకటి నా కోరిక. ఇట్లాంటి వాళ్ళకి ఉరి తీయాలని సీఎం రేవంత్ రెడ్డి సార్కి
కోరుకుంటున్నాను. రైట్ ప్రవీణ్. ఇదండి చాలా దారుణం. అసలు ఇంత ఘోరం అంటే ఒక ఆదివాసీ బిడ్డ ఏం చదువుకోలేదు. గతంలో కూడా టేకు లక్ష్మి అనే ఒక ఆడబిడ్డకు కూడా ఇట్లనే ఒక 5 ఏళ్ళ కిందట ఆమె కాళ్ళు చేతులు నరికి ఆమెను చంపేసినారు. ఇక ఆమె పాపం బుగ్గలు అమ్ముకునేది గతంలో. వాడు చంపినోడు ఇప్పుడు ఏడున్నారో కూడా మరి ఎవరికి తెలియదు. కానీ ఎవరినైనా చంపొచ్చా, ఎవరినైనా కొట్టొచ్చా అంటే ఈ చట్టాలు కూడా ఎట్లా ఉన్నాయంటే క్రిమినల్స్ను ప్రొటెక్ట్ చేసి జైల్లో పెడుతున్నాయి. అమాయకుల మీద పడి వాళ్ళు ఆ తల్లిని బండరాయి తీసుకున్నట్టు ముక్కు మీద పండ్ల మీద దవడల మీద కొడితే ఏం పాపం చేయలే, ఏం తప్పు చేయలే. వాళ్ళ తమ్ముళ్ళకు రాఖీ కడదామని వెళితే ఇంత అన్యాయం జరిగితే ఈ దేశంలో వాడికి అట్లాంటి శిక్ష వేయకుండా మేము రైతు బంద్ ఇచ్చినాం, మేము రైతు రుణమాఫీ చేసినాం. ఆదివాసి బిడ్డ ఆమె రైతు, మహిళా రైతు, వాళ్ళు పత్తి పండిస్తారు. వాళ్ళు పండించే పత్తితో మనము బట్టలు వేసుకుంటున్నాం. షర్ట్ కానీ ప్యాంటు కానీ ఇంకా ఏది వేసుకున్నా కానీ చీరలైనా బట్టలైనా అన్నీ కూడా పత్తి రైతులు పండించే దాంతో వేసుకుంటున్నాం. ఒక రైతు మీద, ఒక మహిళా రైతు మీద అఘాయిత్యం చేసిండా మరి చేయబోయిండా. కానీ ఆమెను బండరాళ్ళతో కొట్టి ఆమె ఇలా చావు బ్రతుకుల్లో గాంధీ హాస్పిటల్లో ఉంటే సీఎం ఇప్పటిదాకా స్పందించలేదు, ₹1 ఆర్థిక సాయం చేయలే. బాగా డబ్బున్న వాళ్ళకు కూడా, బెంచ్ కార్లు ఉన్న వాళ్ళకు కూడా ఈయన రైతు రుణమాఫీ చేసిండేమో, రైతు భరోసా కూడా ఇస్తుండేమో తెలియదు, తెలుసుకోవాలి. కానీ ఒక మహిళా రైతుకు ఇంత అన్యాయం జరిగితే కనీసం వాళ్ళకు ఆర్థిక సాయం చేయకుండా ఇంకా సిరాజు క్రికెట్ ఆడినందుకు ఆయన గ్రూప్ 1 జాబ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు సిరాజ్కి ఇచ్చుకుంటే ఇచ్చుకో క్రికెటర్కు. కానీ మహిళా రైతు ఏం తప్పు చేసింది? వాళ్ళ అన్నదమ్ములకు రాఖీ కట్టడానికి వెళ్తే ఇట్లాంటి క్రిమినల్స్ సొసైటీలో తిరుగుతుంటే క్రిమినల్స్ని పట్టుకోకుండా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది. ఈ ప్రభుత్వం అసలు క్రిమినల్స్ మీద ఒక కన్నేసి ఉంచుతుందా, ఉంచట్లేదా? మీరు అనొచ్చు ఎవడెప్పుడు ఎట్లా చేస్తాడో మాకేం తెలుసు అని. చూడాలండి, ప్రతి ఊర్లలో ప్రతి దగ్గరలో కొంత తేడాగాళ్ళు ఉంటారు, గమనించాలి, వాళ్ళ మీద నిఘా పెట్టాలి. ముందస్తుగానే వీటిని అడ్డుకోవాలి. ఎవరికైనా అన్యాయం జరిగితే కూడా ఏమన్నా పర్ఫెక్ట్ నంబర్లు, ఫోన్ నంబర్లు ఉండాలి. అన్యాయం జరిగిన తర్వాత కూడా వానికి ఉరిశిక్ష వేయకుండా, లేకపోతే వాడు ఎట్లయితే రాళ్లతో కొట్టిండో వాడిని కొట్టకుండా వాడిని జైల్లోకి తీసుకెళ్ళి పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి మంచిగా వానికి తిండి పెట్టి నీళ్ళు ఇచ్చి బట్టలు ఇచ్చి వాడిని జైల్లో ఉంచినట్టు. ఎందుకండి ఇట్లనేనా ఎవరి మీద ఇట్లా? ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీదనో, మంత్రి కుటుంబ సభ్యుల మీదనో, ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యుల మీద జరిగితే ఇట్లనే ఊరుకుంటారా? అంటే మహిళా రైతన్న, ఆదివాసి బిడ్డన్న కనీసము స్పందన కూడా లేదు ఈ ప్రభుత్వానికి. మేము ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాం, తులం బంగారు ఇస్తాం. తులం బంగారము స్కూటీలు కాదు, ఆడపిల్లలకు కావాల్సింది రక్షణ. రక్షణ ఇవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్ను, ఇంటెలిజెన్స్ను ప్రశ్నించే గొంతుకల మీద కాదు, ఈ సైకోల మీద, శాడిస్టుల మీద పెట్టాలి. ఈ గంజాయి అమ్మేటోళ్లను బ్యాన్ చేయాలి. ఎవడెవడైతే అమ్ముతుండో వాళ్ళని పట్టుకొని జైల్లో వేయాలి. బెల్ట్ షాపులు ఇప్పటికీ అట్లనే జరుగుతున్నాయి. ఇంకా సైకోలు, ఉన్మాదులు ఎక్కడెక్కడ ఉన్నారో ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ముందస్తుగా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. అవన్నీ ఏం చేయకుండా సైకోలు ఇట్లా తిరిగితే, కలకత్తాలో జరిగినందుకు పెద్ద సంఘటన, మనం అందరం స్పందించినాం. మరి ఇక్కడ తెలంగాణలో జరిగితే ఎవడు స్పందించేది లేదు. కలకత్తాలో ఇప్పటికీ దిగ్బంధం చేస్తున్నారు. రాష్ట్రం అంతా, పశ్చిమ బెంగాల్ అంతా అట్టుడుకుతుంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిమ్మకు నీరెత్తనట్టున్నారండి. ఇలా ఆదివాసీ బిడ్డకు జరిగింది జైనూరులో, రేపు ఇంకెవరికైనా జరగవచ్చు. ఈ ప్రభుత్వం అనేది నిమ్మకు నీరెత్తనట్టుంది. సిగ్గులేని ప్రభుత్వాలు. ఇవాళ ఆయన ఒక మీటింగ్ పెట్టి పత్రికలతో సీఎం అంటుండు, యూట్యూబో, ఆ ట్యూబో, ఈ ట్యూబో అంటున్నావు. ఇవే యూట్యూబ్ ఛానళ్ళు బయటకు తీసుకొస్తున్నాయి జైనూరులో జరిగిన సంఘటన. మెయిన్ పత్రికలు, మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వాలకు తొత్తులుగా ఉండి భజన చేస్తూ ఉన్నాయి. అవే యూట్యూబ్ ఛానళ్ళు
నిన్ను సీఎం చేసినాయి రేవంత్ రెడ్డి. అదే యూట్యూబ్ ఛానళ్ళు నిన్ను సీఎం చేసినాయి. గత సీఎం, మాజీ సీఎం మెయిన్ మీడియాను కొనేసుకొని, పత్రికలను కొనేసుకొని, ఎలక్ట్రానిక్ మీడియాను కొనేసుకుంటే ఇవే యూట్యూబ్ ఛానళ్ళు పనిచేసినాయి. కేసీఆర్ మాలాంటి వాళ్ళని కిడ్నాప్ చేయించిన, కొట్టిన, తన్నిన నాగార్జున సాగర్లో. నీ అభిమాని కొడంగల్ నరసింహ ఒక పాట పాడిండని కేసీఆర్ మీద మేము యూట్యూబ్ ఛానల్లో పెడితే దుండిగల్లో మా మీద కేసు పెట్టిండు ఆ కేసీఆర్ అనేటోడు. వాడు అన్ని కేసులు పెట్టినా, అన్నిసార్లు కిడ్నాప్ చేసినా, హరాస్మెంట్ చేసినా, హనీ ట్రాప్ చేసినా ఇవే యూట్యూబ్ ఛానళ్ళు పనిచేసి నిరుద్యోగుల సపోర్ట్తో యూట్యూబ్ ఛానళ్ళు అందరు కలిసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, నువ్వు సీఎం కావడానికి ప్రధాన పాత్ర వహిస్తే ఆ టూబో ఈ టూబో అని ఏలన చేస్తున్నావు. నిరుద్యోగులను కూడా ముదిరిపోయిన బెండకాయలు అన్నావు. మొన్న సుప్రీంకోర్టును కూడా ఏలన చేస్తూ ఆ సుప్రీంకోర్టు ఏదో అమ్ముడు పోయిందనే రకంగా మాట్లాడినావు. ఇవన్నీ విపరీత బుద్ధులే, వినాశకాలు అన్నట్టు కేసీఆర్ కూడా గతంలో సోషల్ మీడియాని యాంటీ సోషల్ అని, శుద్ర పూజలు చేసే మీడియాని, యూట్యూబ్ ఛానళ్ళను అవమానించిండు, నిరుద్యోగులను అవమానించిండు. మహిళలకు కూడా వాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా టేకు లక్ష్మి మీద జరిగినప్పుడు పట్టించుకోలే, దిశా సంఘటన శంషాబాద్లో జరిగినప్పుడు పట్టించుకోలే, అనేక మంది బంజారా బిడ్డల మీద, ఆదివాసీ బిడ్డల మీద జరిగినప్పుడు వాడు పట్టించుకోలే. నువ్వు కూడా ఉండి లేని కిందకే ఉంది వెళ్తున్నావు. పత్రికలకు ఇల్లు ప్రకటిస్తున్నావు అంటున్నావు, రైతులకు రుణమాఫీ అంటున్నావు. రైతులకు, మహిళా రైతులకు రక్షణ అయ్యి ఫస్ట్ రుణమాఫీ ఏతు ఓకే, కానీ రైతులకు కానీ మహిళలకు కానీ రక్షణ ఇవ్వాలి కదా. ఎవరైనా అట్లా చేసినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చి నెల రోజులల్లో కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాల పైన లేదా? నేరస్తులకు ఇక బిర్యానీ పెట్టి బీర్లు తెప్పించి మేపండి పందులు మేపినట్టు. ఏం పాపం చేసిందని ఆ జైనూరు తల్లి మీద వాడు బండారాలతో కొట్టి అఘాయిత్యం చేస్తే ఎందుకండి మీ చట్టాలు, మీ ప్రభుత్వాలు? ఒక ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వలేనప్పుడు రాజీనామా చేసి సీఎం పదవికి ఉండి వేస్ట్. కనీసం గాంధీ హాస్పిటల్కి వచ్చి పరామర్శించలేవు. నీ సోకులకు పోతున్నావు తప్ప నువ్వు ఇలా పత్రికల మీటింగ్ పెట్టి ఇళ్ల స్థలాలు ఇస్తున్నావు. ఏం తప్పు చేయని వాళ్ళు వాడు అంత అఘాయిత్యం చేసి బండరాలతో కొడితే వీళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత లేదా? వాడు అఘాయిత్యం చేసిన కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత లేదా? వాళ్ళందరినీ పిలిచి వాడు ఎవడో కష్టపడ్డట్టు వాడికి మంచికొక ఇళ్ళ స్థలాలు పంచుతున్నావు. నీ ఇంటి స్థలాలు పంచినట్టు ఇచ్చుకో, నీ సొంత డబ్బులు ఇచ్చుకో. కష్టపడ్డోడికి ఏమి ఇవ్వవు, అమాయకులకు ఏమి ఇవ్వవు. నీకు నచ్చిన వాళ్ళందరికీ పిలిచి ఇళ్ళ స్థలాలు ఇచ్చుకో. నీకు తెలిసిన వాళ్ళందరూ మంచిగా ఇప్పుడు ఇన్నోవా కార్లు కొంటున్నారు, ఫార్చునర్ కార్లు కొంటున్నారు. తమ్ముళ్ళను జగదీష్ రెడ్డి అమెరికాలో మంచిగా మొన్న పోయి సపోర్ట్ చేసి వచ్చినావు. తిరుపతి రెడ్డి ఇక్కడ మంచిగా దందాలు చేసుకుంటున్నాడు, కొండల రెడ్డి దందాలు చేసుకుంటున్నాడు. నువ్వు కూడా దందాలు చేసుకో, మంచిగా ఉండు. మా ఆదివాసీ బిడ్డల మీద బండారాలతో కొట్టిన అఘాయిత్యాలు చేసినా నువ్వు అట్లనే ఉండు. ఇంకా అయ్యాలి అసలు లేడీస్కి ఇక్కడ అసలు ప్రొటెక్షన్ ఉందా ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఎక్కడన్నా షీ టీంలు పనిచేస్తున్నాయా? మహిళలకు ఏదన్నా నిజంగా ఈ నంబర్కి ఇస్తే ఫోన్ కలుస్తుంది, ఖచ్చితంగా సెక్యూరిటీ ఉందని ఒక్కటి ఉందా? నేను ఒకడు వచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చినంటాడు, ఒకడు గొర్రెలు ఇస్తాడు, ఒకడు చేపలు ఇస్తాడు, ఒకడు పందులు ఇస్తాడు, ఒకడు కోళ్ళు ఇస్తాడు, ఒకడు చీరలు ఇస్తాడు. ఇవి వచ్చి స్కూటీలు, బంగారం కాదురా. ఆడపిల్లలకు రక్షణ ఇవ్వండిరా. మీరు మనుషులవరా? ఈ రాజకీయ నాయకులే క్రిమినల్స్. వీడి ఇళ్ళల్లో కూతుర్లనో వీళ్ళ తల్లులకో వీళ్ళ మనుషులకో జరిగితే బాగా తెలుస్తుంది. ఇప్పటిదాకా పట్టించుకున్న నాదులు లేడు. ఇంత దరిద్రపు కొట్టు ప్రభుత్వాలు. ఈ రాజకీయ నాయకులే డేంజర్ అండి. ఈ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని మనందరం కలిసి ప్రశ్నించాలి. వాడు 80,000 పుస్తకాలు చదివినోడు చండీ యాగం చేస్తున్నాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. ఈయననేమో పత్రికేయుల గట ఇళ్ల స్థలాలు పంచుతుండు. ఇక్కడ ఆదివాసీ బిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జైనూరు అంతా రణరంగం అవుతుంది. ఆదివాసులకు ముస్లింలకు గొడవలు అవుతున్నాయి. నువ్వేమో పట్టాలు పంచుకుంటా ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అని యూట్యూబ్ ఛానళ్ళని తిట్టుకుంటా ఉన్నావు. వీళ్ళకు ఒక ₹1 కోటి ఇవ్వాలి. ఆదివాసీ బిడ్డ మీద ఏం తప్పు చేసింది? ఆమె మీద బండరాళ్ళు ఎందుకు పోయాలి? నీకు ట్యాక్సులు కట్టేది మహిళలకు రక్షణ ఇవ్వడానికి అని నువ్వు ఎవరికి పడితే వాడికి ఇళ్ళ స్థలాలు పంచుకుంటే
పంచుకోవని మహిళలకు రక్షణ అది తెలంగాణలో. ఎవడు పడితే వాడు రోడ్ల మీద గుడ్డలతో నరుక్కుంటున్నారు, కత్తులతో నరుక్కుంటా ఉన్నారు. ఆ గంజాయి విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. బెల్ట్ షాపులు, ఉన్మాదులు, రాక్షసులు రోడ్ల మీద తిరుగుతుంటే మీకేం పోయిందిరా? రాజకీయ నాయకులకు పెద్ద పెద్ద విల్లా కట్టుకుంటారు, గోడ కట్టుకుంటారు, ఆ గోడ ముందు సెక్యూరిటీ పెట్టుకుంటారు, సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. మీకు ఏమన్నా చేస్తారని చెప్పి గన్మెన్లను పెట్టుకుంటారు. మీ మొగోళ్ళకు ఎమ్మెల్యేలకు గన్మెన్లు ఎందుకయ్యా? మిమ్మల్ని ఎవడన్నా రేప్ చేస్తాడా? మహిళలకు ఏది రక్షణ? మీరు డబ్బున్న వాళ్ళే బతకాలి. ఇక మీ రాజకీయ నాయకుల బతకన్నా పేదోడు ఎవడు బతకడానికి లేదా? మా ఇళ్ళలో కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి, డ్రగ్ తీసుకున్నాడు వస్తాడు, గంజాయి తీసుకున్నాడు వస్తాడు, రేప్ చేసిన వాళ్ళు వస్తారు. మీరు మాత్రం మంచిగా ఉండండి. నేను ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ అడ్డమైన పథకాల తర్వాత మహిళలకు ఇంటికి 2500, నువ్వు 2500 ఇవ్వలేవు. ఫ్రీ బస్సు కాదయ్యా, ఫ్రీగా మహిళలకు రక్షణ ఇవ్వు. రక్షణ లేనప్పుడు నువ్వు ఫ్రీగా పెడితే ఏం లాభం? ఎక్కడ ఉన్నాయా ప్రొటెక్షన్? ప్రతి మండలానికి మహిళా రక్షణ పోలీస్ స్టేషన్లను పెట్టి ఎవరికైనా అన్యాయం జరిగితే ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే అందుబాటులో ఉండి ఎవరైనా అఘాయిత్యం చేసినప్పుడు వాడిని అక్కడనే లాఠీలతో కొట్టేటట్టు, వాడిని ఆడే రాయితో కొట్టిండో వాడిని ఆ రాయితో కొట్టేటట్టు చేయాల్సింది పోయి మంచిగా ఏసీ కార్లలో తిరగడము, ఫ్లైట్లలో తిరగడము, కోట్లు సంపాదించుకోవడము. ఎవడు పడితే వాడు, ఎవరిని పడితే వాళ్ళను ఏమన్నా చేసుకోవచ్చు. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. ఈ బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను, అన్ని రాజకీయ పార్టీలందరినీ కూడా ప్రతి పౌరుడు, యువత ప్రశ్నించాలి. మనకు అన్యాయం జరిగినప్పుడే కాదు, వేరేళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు బయటకు రావాలి. నోరు తెరవండి అయ్యా. నోట్లో బెల్లం పెట్టుకున్నారా? యువకులారా, రేపు ప్రవీణ్ వాళ్ళ తల్లి, నిన్న ప్రవీణ్ వాళ్ళ తల్లికి జరిగింది, రేపు ఏ తల్లికైనా జరగవచ్చు, ఎవరు అక్కకైనా చెల్లికైనా జరగవచ్చు. ఈ రాజకీయ నాయకులు పెద్ద క్రిమినల్స్. వీళ్ళను ప్రశ్నించాల్సిందిగా నేను యువతీ యువకులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఉద్యమాన్ని, జైనూర్ సంఘటనను పెద్ద మొత్తంలో ఉద్యమంగా తీసుకుపోయి ఆ రాక్షసుడిని కూడా రాళ్లతో కొట్టే రోజులు రావాలి. కఠినాతి కఠినమైన శిక్షలు వచ్చేటట్టు వీళ్ళు చట్టం తీసుకొచ్చేదాకా ఈ రాజకీయ నాయకులు ఎంబట పడాలి. ఆ రకంగా మనం పనిచేద్దాం. లేకపోతే ఈ రాజకీయ నాయకులు వినరని తెలియజేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని, ఆడబిడ్డ ఏం తప్పు చేయకపోయినా ఈ సమాజంలో మనం మొగ పుట్టి కూడా ఆడవాళ్ళకు రక్షణ ఇవ్వనందుకు సిగ్గుపడుతూ ఇప్పటికైనా సీఎం మరి శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయినాయి, ఆదివాసి బిడ్డకు క్షమాపణ చెప్పి మరొక సంఘటన జరగకుండా ఏం చర్యలు తీసుకుంటావో చెప్పాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఎవడన్నా యూట్యూబ్ ఛానల్ వాడు బయటకు తీసుకొస్తే ఆ యూట్యూబ్ అని మళ్ళీ యూట్యూబ్ వాళ్ళని తిట్టబడుతుంది. నీకు అందరు పొగిడేటోళ్ళు కావన్నా? నువ్వు ఇంద్రుడు, నువ్వు చంద్రుడు, పెద్ద తోపు, పులివి, సింహానివి, నల్లమల్లకెళ్ళి తొక్కుకుంటూ వచ్చినావు. ఇట్లా నేను పొగిడేటోడు కావాలా? నీకు ఏదైనా అన్యాయం జరిగింది బయటకు తీసుకురావద్దా? రా, దమ్ముంటే గాంధీ హాస్పిటల్కి వచ్చామని పరామర్శించి ఆర్థికంగా వాళ్లకు సపోర్ట్ చేసి చట్టం ఇమ్మీడియట్గా అఖిలపక్షం పెట్టి ఆడబిడ్డలకు ఎటువంటి రక్షణకు సంబంధించి చట్టం తీసుకొస్తావు. కొత్తగా మహిళా రక్షణ కోసం ఇంకేమైనా పోలీస్ స్టేషన్లు పెడతావా? ఇంకేమైనా నంబర్లు పెడతావా? ఈ సైకోలను, సాడిస్టులను ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? నువ్వు అనొచ్చు ఈ సైకోలు, సాడిస్టులు మాకు ఎట్లా తెలుసు అని. ఐడెంటిఫై చేయాలి గవర్నమెంట్. నక్సలైట్లను ఎట్లయితే మరి ఎక్కడున్నా ఏరేస్తురు కదా, మరి నక్సలైట్లను ఏరేస్తురు, మరి సైకోలను, సాడిస్టులను ఎందుకు ఏరేరు? ఈ సైకోలను, సాడిస్టులను ఎట్లా ఐడెంటిఫై చేయాలి? వాడు ఎప్పుడు గంజాయి అలవాటు ఉన్నోడు ఉంటాడు, లేకపోతే ఎప్పుడు తాగుడు ఉంటాడు, వాడు ఇంటోళ్ళని ఎప్పుడు తాగొచ్చి కొడుతూ ఉంటారు, వాడు పాయింట్ చింపుకునేటోడు ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు డిప్ప కటింగ్ కొట్టుకునేటోళ్ళు ఉంటారు, రాంగ్ రూట్లో పోయేటోళ్ళు ఉంటారు, పుర్రె గుర్తులు పెట్టుకొని బండి నడిపించేటోళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు అందరు సైకోలు. వీళ్ళందరినీ కూడా వేయాలి. ఇట్లాంటి వాళ్ళు అందరిని ఐడెంటిఫై చేసి గ్రామాన మైకులు పెట్టి ఎవడన్నా ఏదన్నా మహిళల మీద తప్పు చేస్తే అక్కడనే రోడ్డు మీద ఉరిదీస్తాం, రాళ్లతో కొడతామని ప్రతి వారంకి ఒకసారి గ్రామ సభలు, మీటింగులు పెట్టి చేస్తే ఏమన్నా భయం ఉంటుంది. వాడికి భయం లేదు, మీకు భయం లేదు. ఇవన్నీ మేము నేర్పియాలా? మీకు జీతాలు ఇవ్వాలి, ఎమ్మెల్యేలకు, అధికారులకు జీతాలు ఇవ్వాలి, మేము రోడ్ల మీద వచ్చి ఏడవాలి. ఇది మారాలి. ఇది మారాలంటే యువత మారాలి, తిరగబడాలి. యువత తిరగబడాలి. మన ఇంటోళ్ళకి జరగకన్నా ముందే తిరగబడండి. కలకత్తా సంఘటన మీద ఎట్లయితే
తిరుగుబాటు చేస్తున్నామో, ఆదివాసీ జైనూరు బిడ్డ ప్రవీణ్ వాళ్ళ తల్లికి జరిగిన అన్యాయం మీద మీరు యూట్యూబ్లో కామెంట్లో పెట్టాలి, జస్టిస్ ఫర్ ఆదివాసీ లేడీ, ఆదివాసీ ఉమెన్, జైనూరు ఉమెన్ అని చెప్పేసి పెట్టి ఈ వీడియో విన్న తర్వాత కదలండి అయ్యా, నోరు తెరిచి మాట్లాడండి యువత. అరే సిగ్గులేని యువత కొద్దిమందిని అంటున్నా, తాగుడు కాదురా, బీర్లు తాగుడు, తందనాలు ఆడుడు. మీ తల్లికి చెల్లికి అక్కకు ఎవరికి ప్రొటెక్షన్ లేదురా ఇక్కడ. నువ్వేమో తాగుకుంటావో, వాడు ఎవడు పడితే వాడు ఏదంటే చేస్తాడు. పట్టించుకోండి రా, మీ ఇంటి అక్క చెల్లెళ్ళను, తల్లిలను, ఇంటి ఆడవాళ్ళని పట్టించుకోర్రి. వాళ్ళు ఎన్ని అనారోగ్యాలతో బాధపడుతుంటే వాళ్ళని పట్టించుకోరు. ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా చేస్తే పట్టించుకోరు. ఎందుకురా యువత ఉండి? నేను యువతకు ఛాలెంజ్ విసురుతున్నా, మీ ఆడబిడ్డలను మీరే కాపాడుకోవాలంటే రోడ్ల మీదకి రండి. ఈ సీఎం రేవంత్ రెడ్డిని మనం అడగాలి, మళ్ళొక్క సంఘటన ఇట్లా జరగకుండా ఉండాలంటే నువ్వేం యాక్షన్ తీసుకుంటావు? నువ్వు డ్రగ్స్ని కంట్రోల్ ఏడ చేసినావు? బెల్ట్ షాప్లను ఏడ కంట్రోల్ చేసినావు? సైకోలను ఎక్కడన్నా పట్టుకున్నావా? ఇప్పుడు నేను మాట్లాడితే మమ్మల్ని ఎత్తుకపోతారు తప్ప సైకోలను మాత్రం పట్టుకునేది లేదా? యువత మారాలి, రక్తం ఉడకాలి, బయటకు రావాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను.